యేసు ప్రభు భూమి మీదకి వచ్చి మనకు బదులుగా ఆయన శాపగ్రస్తుడు అయినాడంటే మన శాపం, మన రోగాలన్నీ ఆయన మీద మోపబడినవి. అందులో నుంచి మనం విడిపించి తన మీద వేసుకున్నాడు, మనకు విడుదల దయచేస్తాడు. హల్లెలూయా. ఇది విశ్వాసముతో మనము తీసుకోవాలి. నువ్వు ఆశీర్వదింపబడిన వాడవు, నువ్వు దీవించబడిన వాడవు. నువ్వు యు ఆర్ ద హైయర్, వి ఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్, వి ఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్. పాత నిబంధన కాలంలో వాళ్ళు పిల్లలు కాదు, దేవా దేవా అని గడగడ వణికిన. నూతన నిబంధన మనం ఎవరము? ఒకటే మీరు ఆలోచించండి, మీ ఇంట్లో పిల్లలకు మీపై అధికారం ఉందా లేదా? మీ ఇంట్లో ఉన్న వాటి మీద అధికారం ఉందా లేదా? మీ డబ్బు పొందుకునే అర్హత వారికి ఉందా లేదా? మీ యొక్క శ్రమ వారు పొందుకునే అర్హత ఉందా లేదా? ఎందుకు ఫ్రీగా ఎందుకు ఇస్తున్నావు నువ్వు వాళ్ళ పిల్లలకు? వారు ఏమవుతారు? నీకు పిల్లలు కాబట్టి నువ్వు అన్ని ఇస్తున్నావు, వారికి కండిషన్ లేకుండా ఇస్తున్నావు, ఏమి పెట్టకుండా ఇస్తున్నావు. నా పిల్లలు కాబట్టి నువ్వు స్వేచ్ఛగా చేస్తావు, సంతోషంగా చేస్తావు. ఈ సంబంధాన్ని గుర్తుపట్టండి. ఇది నూతన నిబంధనలో యేసుప్రభు రక్తములో కడగబడిన మనము ఈ విధంగా పిల్లలుగా మార్చబడినాము. కాబట్టి ప్రతిదీ మనది, అది నీ హక్కు. అది నేను అంటున్నా కదా, కొన్ని ఆశీర్వాదాలను ఉపవాసము చేస్తే నీకు రావు. ఉపవాసాన్ని బట్టి దేవుడు పెట్టలే, కండిషన్ పెట్టలే. ఈ ఉపవాసము చేస్తేనే ఈ ఆశీర్వాదం నీకు వస్తుందని ఎక్కడ చెప్పలేదు. సిలువలో ఆయన ప్రతి ఆశీర్వాదం నీకు ఇచ్చినట్టు నువ్వు విశ్వాసముతో పొందుకోవాలి, తెలుసుకొని పొందుకో. అందుకే జ్ఞానం కావాలి. అందుకే నీ నోటి ద్వారా నువ్వు పలకాలి ప్రతి మాట. Thanks for watching. Like, share, and subscribe. God bless you.